రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి మత కల్లోలాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా బతుకుతున్నటువంటి రాష్ట్ర ప్రజలను మరి ప్రశాంతత లేకుండా దేశంలో భారతదేశ ప్రజలు ప్రశాంతంగా ఉండడం బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఇష్టం ఉండదు మొదటి నుండి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు వాళ్ళ ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో వీళ్ళు మత శిక్ష పెట్టి వీళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాజా సింగ్ మొదటి నుండి కూడా ఒక విషపురుగు అయినా ఒకవేళ ఆయన మీద మొదటి నుండి కూడా మేము మొదలు ఒకసారి మాట్లాడుతున్నప్పుడే స్పీకర్కు డీజీపీ గారికి చెప్పాము, ఈ రాష్ట్రంలో ప్రమాదకరం ఉంది, ఈ రాష్ట్రం నుండి ఈయనను బహిష్కరించాలి, వెంటనే ఈయన మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాం. ఎందుకు చెప్పామంటే అప్పుడు కూడా ఈ దేశం ఉన్నటువంటి దళితులను, ముస్లింలను, ఇతర వర్గాల ప్రజలు మాంసం తినేటువంటి, అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ లంజా కొడుకులు అనే చెట్టు ఆలోచనతో చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళను అవమానపరచడం జరిగింది. దేశంలో దళితులను, మైనార్టీలను తినేటువంటి ప్రతి వారిని కూడా లంజా కొడుకుని సంబోధించిండు. కాబట్టి ఆయనకు వెంటనే ఆయనను శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్ర బహిష్కరణ చేయాలి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్పి అప్పుడు కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజా సింగ్ వాస్తవానికి బండి చర్య బట్టి రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఇది మత కల్లోలాలు సృష్టించేటువంటి ఆలోచనతోనే రాజా సింగ్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు. వాళ్ళు మతం తప్ప ప్రజల బాగోగులు ఎక్కడ కూడా ఒక రాజు మాట్లాడే పరిస్థితి లేదు. రాజా సింగ్ ఎన్నడన్నా ఆయన కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఏమన్నా సాయం చేసి ఉంటే చెప్పమని చెప్పండి. ఒక్క మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. అరే బాబు, ఈ మతం అంతా మేము బండి సంజయ్కి, రాజా సింగ్ చెప్తున్నాం. ఈ మతమును పుట్టక ముందు నీ తాతగారు, నీ ముత్తాతలు పుట్టక ముందే ఉంది ఈ మతాలనేటి. వేల సంవత్సరాల క్రితం నుండే నువ్వు చెప్తే ఇప్పుడు నేర్చుకునే పరిస్థితిలో హిందువులు లేరు కూడా చెప్తున్నాం. హిందూ అరే బాబు, హిందువులు అనేది ఈ దేశం పుట్టక మునిపే హిందువు అనేది పుట్టింది. హిందూ సాంప్రదాయాలు నీ నచ్చి నేర్పవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ఈ భూమి పుట్టినప్పుడే హిందూ అనేది పుట్టింది. ఆ హిందూ అనేది ఈ దేశ ప్రజలు ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మొక్కుకుంటున్నారు. పోషమ్మకు మొక్కుతున్నారు, మైసమ్మకు మొక్కుతున్నారు, వెంకటేశ్వరకు మొక్కుతున్నారు, రాముడికి మొక్కుతున్నారు, సీతకు మొక్కుతున్నారు. రకరకాల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గౌరవించుకుంటున్నట్టు మొక్కుతున్నారు. ఈయన రాజా సింగ్ వచ్చినాకనే, బండి సంజయ్ వచ్చినాకనే, లేకుంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టినాకనే, బీజేపీ పుట్టకనే నేర్చుకున్నది కాదు. ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు, బీజేపీ పుట్టక ముందే హిందూయిజం అనేది ఉంది.
ఈ దేశ ప్రజలు హిందువులు ప్రశాంతంగా వాళ్లకు నమ్మిన దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మీరు చెప్పవలసిన అవసరం అంతకంటే లేదు. మీ రాజకీయాల పబ్బం గడుపుకోవడం కోసమే తప్ప మీరు ఇంకొకటి ఏమీ లేదు. అవునే రాజా సింగ్, ఈ కాన్స్టిట్యూన్సీలో హిందువులకు, హిందూ యువతకు ఏమన్నా చేసి ఉంటే చెప్పు. అది చేయరు. ఇల్లు లేనకు ఇల్లు, భూమి లేనకు భూమో, గుడిసె లేనకు గుడిసెనో, లేకుంటే నౌకరు లేనకు నౌకరు. మరి నీ కాన్స్టిట్యూన్సీలో ఆర్థిక స్థితిగతుల గురించి ఎప్పుడన్నా చూశావా? ప్రజల విషయంలో ఆ ప్రజలకు ఏమన్నా సహాయం చేశావా? అది ఎప్పుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచాడు. ఆ ప్రజలకు ఏమైనా నిధులు తీసుకొచ్చాడా? ఆ ప్రజల బాధల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? మన ఓట్లు చేశాడు, గెలిపించాడు. ఓట్లు చేసిన గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేశారో గది చెప్పాలి ఫస్ట్. నీ బీజేపీ నేను బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో యువతకి ఇస్తానన్నారు. అది ఇచ్చారా? దాని గురించి చెప్పండి. రాజా సింగ్ కానీ, ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కానీ, నీ బీజేపీ నీ ప్రధానమంత్రి వాగ్దానం చేశాడు ఈ దేశంలో హిందూ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది సంగతి చెప్పాను. ఈ దేశంలో నిజమైన హిందువులను, రైతులను ఒక దిక్కు అణిచివేసి 700 మంది రైతులు చనిపోవడానికి కారణమైంది మీ బీజేపీ. వాళ్ళు హిందువులు కాదా? చెప్పండి. ఇవాళ జిఎస్టీ ఈ దేశంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువుల మీద ఆ ప్రభావం పడతలేదా? ఇది వాస్తవం కాదా? పెట్రోల్ ధర ఈ దేశంలో హిందువులే కదా మెజార్టీగా. బండ్లని తెలియదు. మరి పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, గ్యాస్ ధర పెంచారు. ఈ దేశంలో 90% హిందువులే కదా. ఆ హిందువులే కదా. మరి ఆ హిందువుల మీద ఇవన్నీ ఎందుకు పెంచారు? పెట్రోల్ ధర పెంచారు కదా, డీజిల్ ధర పెంచారు కదా, గ్యాస్ ధర పెంచారు కదా, నిత్యావసర ధరలు పెంచారు కదా. రెండవది, మొత్తం దాచుకున్న డబ్బంతా తీసుకొచ్చి, నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తున్నాడు. ఇచ్చారా? దాని విషయం చెప్పండి. అంటే మీకు ప్రజలకు ఉపయోగపడే పని మీరు చెయ్యరు. ఏమనంటే హిందూ అంటేనే అన్నం పెట్టుతారా? నిరుపేదలకు, ఈ దేశంలో ప్రజలకు అన్నం పెట్టినట్టేనా? ఒక హిందూ అనే కాన్సెప్ట్ తప్ప మీరు ఈ ప్రజల బాగోగుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా ప్రాజెక్టు కట్టారా? చెప్పండి. మరి ఇప్పుడు ఇలా బండి సంజయ్ ఉన్నాడు, నువ్వు ఎంపీ అయ్యావు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యావు. ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చావయ్యా? కరీంనగర్ పార్లమెంటుకి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చావు? దాని గురించి మాట్లాడావు. తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? దాని గురించి వద్దు. ఏమనంటే మేము హిందువులు. అరే బాబు, నువ్వు పుట్టక ముందే, మీ పార్టీ, మీ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందే హిందూ అనేది పుట్టింది, హిందూయిజం అనేది ఉంది ఇక్కడ. దాని గురించి కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే ఇట్లా రెచ్చగొట్టాలి. రాజా సింగ్ చరిత్ర ఏంటంటే, రాజా సింగ్ చరిత్ర ఆయనకి రాజ్యాంగం మీద అవగాహన లేదు, చట్టాల మీద అవగాహన లేదు. అలాంటి వాడు ఎమ్మెల్యే అవ్వడం దురదృష్టకరం. ఎందుకంటే రాజా సింగ్ అనే అతను ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర నివాసి కాదు. ఆయన ఉత్తరప్రదేశ్ బతకడానికి వచ్చాడు. ఈయన ఇక్కడ బతకడానికి వచ్చి గుడుంబ అమ్ముకున్నాడు. గుడుంబ ఆయన లక్ష్యం. మొదటి ఆయన జీవితం ఏంటంటే గుడుంబ అమ్ముకొని బతికినటువంటి వాడు. గంజాయి, డ్రగ్స్ అక్కడున్న ఆయన కాన్స్టిట్యూన్సీలో విచ్చలవిడిగా చేసి కార్పొరేటర్ గెలిచి, కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా వచ్చాడు. ఇక రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది ఆయనకు? చట్టాల గురించి ఏం తెలుస్తుంది ఆయనకు? వీటి గురించి తెలియని వాడు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా చూడండి. ఆనాడు ఈ రాష్ట్రంలో ఎట్టు మాంసం నిన్న లంచ కొడుకులు అని చెప్పాడు. రెండవది,
ఇంటర్వ్యూలో నేను రాజ్యాంగాన్ని గౌరవించా, చట్టాన్ని గౌరవించా. మరి రాజ్యాంగాన్ని గౌరవించని వాడు, చట్టాన్ని గౌరవించని వాడు ఆయన ఎందుకు శాసనసభల్లోకి ఎందుకు రాణిస్తున్నారు? నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఆయనకు చట్టం మీద నమ్మకం లేదు, దేశ రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదంట, మనుధర్మ శాస్త్రం మీద నమ్మకం ఉందట. మరి రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వాడిని ఎందుకు శాసనసభత్వాన్ని రద్దు చేస్తలేదు? ఆయన ఓపెన్ చెప్పాడు, నేను చెప్పండి కాదు, ఆయనే చెప్పాడు, నాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, శాసనాల మీద నమ్మకం లేదు అని చెప్పాడు. అంటే ఏంటి? నాకు భారత రాజ్యాంగం మీద అంటే భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదంటే భారతదేశం మీద నమ్మకం లేదన్నట్టు, భారత మాత మీద నమ్మకం లేదన్నట్టు. అలాంటి మూర్ఖుణ్ణి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉంచుతున్నారని నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతున్నా. వెంటనే ఆయన శాసనసభత్వాన్ని రద్దు చేసి ఈ రాష్ట్ర బహిష్కరణ చేయండి, జైలు పెట్టండి, ఆయన జీవిత కాలం అంతా జైలు పెట్టండి. రాజాసింగ్ ప్రమాదంగా వెంటనే ఆ చర్య తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అలాంటి వాడు ప్రజల మధ్యలో ఉండకూడదు, రాష్ట్రంలో ఉండకూడదు. రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వాడు, శాసనం మీద నమ్మకం లేనటువంటి వాడు శాసనసభ్యుగా ఉండే అర్హత ఆయనకు లేదు, ఎమ్మెల్యే ఉండే అర్హత ఆయనకు లేదు. కాబట్టి వెంటనే శాసనసభత్వాన్ని రద్దు చేసుకుంటూ ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించండి, చట్టపరమైన చర్య తీసుకొని జైలు పెట్టండి జీవితకాలం అంతా. ఎందుకంటే ఇంతకుముందు అమిషను మీడియా వ్యక్తులను గుర్తు చేస్తున్నా, అమిషను 90 రోజులు జైలు పెట్టారు గుజరాత్లో, 2 సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ చేశారు. అదే సిస్టమ్ ఇక్కడ అమలు చేయమని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుకులు ఈ రాష్ట్రం ఉంటే ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలను రెచ్చగొట్టడం, ఈ రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టడం కార్యక్రమం చేస్తారు. తీవ్రవాదుల కన్నా డేంజర్ ఇలాంటి వాళ్ళు. దేశద్రోహ కేసు పెట్టి వెంటనే రాష్ట్ర బహిష్కరణ చేయాలి. చేయకపోతే మరో ఉద్యమాన్ని మొదలు పెడతాం నేను చెప్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని గౌరవించి మాకు రాజ్యం మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. ఇది ప్రజలు తిరుగుబాటై రాజాసింగును ప్రజలు దాడి చేసి చంపక ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే శాసనసభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ముస్లింలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ దేవుడు, వాళ్ళ ప్రవక్త, దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు కదా. ఈయనలో ఒక భగవంతుడిని, ఒక దేవుణ్ణి మాట్లాడే అర్హత ఈయనకి ఎక్కడిది? అంటే ఇక్కడ మత కల్లోలం సృష్టించాలని కదా, ఇక్కడ మత కల్లోలం సృష్టించాలి అనే ఉద్దేశమే కదా. నీ స్థాయి ఏంటి? నువ్వు ఎమ్మెల్యే, నీ కాన్స్టిట్యూన్సీకి ఏం చేస్తున్నావు, నీ కాన్స్టిట్యూషన్ ప్రజలకు ఏం చేస్తున్నావు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చెయ్యాలి, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే నాకు రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వాడు ప్రజల గురించి ఎందుకు మాట్లాడతాడు? శాసనాల మీద నమ్మకం లేనటువంటి వాడు ప్రజల గురించి ఎందుకు మాట్లాడతాడు? అంటే నాకు ఆయనకు ప్రజలు ఇష్టం లేదు, ఈ ప్రజల గురించి ఆయనకు అవసరం లేదు. మన ధర్మం మీద నమ్మకం ఉంది. అంటే రాష్ట్రం అంటే మన ధర్మంలో ఏమని ఉంది? ప్రజల మన ధర్మ శాస్త్రంలో అది ఆయన చదువుకున్నాడంటే మనకు చెప్పాలి. అసలు మన ధర్మం మీద అవగాహన ఉందా మీకు? అది ఎప్పుడు? అందుకోసమే ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మేము అందుకోసమే రేపు స్పీకర్ గారికి, డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నాం. ఖచ్చితంగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఈ రాష్ట్ర బహిష్కరణ చేయాలి, ఆయన జీవిత కాలం అంతా చేయాలి. ఆయనతోనే
రేపు గారిని డిఆర్ని పోతున్నాం. భవిష్యత్ కార్యక్రమం కూడా ప్రకటిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కసారి అయింది, రెండోసారి అయింది, ఇది మూడోసారి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అసలు వాడు ఎక్కడ పుట్టిండు, ఎక్కడికి వచ్చిండు, ఈ తెలంగాణ ప్రజలు ఎందుకు, ఈ తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నాడు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నాడు. పాత బస్తీలో, సిటీలో బండి సంజయ్ కూడా మతాలను ఉద్దేశించే మాట్లాడతాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాలల గురించి మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్ర బాలలు ఆయనకి ఇష్టం లేదు. ఆయన కావాల్సిందంతా ప్రజల మందల శిక్ష పెట్టి మా బీజేపీ అధికారులకు రావాలి. అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోలేం కాదు, తెలంగాణ ప్రజలు తెలుగు కలవాళ్ళు, ఈ తెలంగాణ ప్రజలు తెలుగు కలవాళ్ళు. ఎందుకంటే మీ బీజేపీ చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో మీ భాగస్వామ్యం లేదు. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఈ దేశం ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బ్రాహ్మణులు, రెడ్లు, వెంటలు పోరాటం చేసి ఈ స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించింది. అందుకోసమే మీకు ఈ దేశ సమస్యల గురించి కానీ ఈ దేశం గురించి కానీ మీకు తెలియదు. బీజేపీకి మీకు స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం అయితే మీకు తెలుస్తుండే, కానీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. కాబట్టి ఈ దేశ ప్రజల గురించి వారికి అవగాహన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజల మీద వాళ్లకు ఎటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారానికి రావాలి, ఇదొక్కటి తప్ప వేరే లక్ష్యం లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ దేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం కాలేదు. ఈ రాష్ట్ర ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఏమీ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బండి సంజయ్ పాత్ర ఏమీ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి రాష్ట్రంలో అధికారులకి రావాలట. మరి ఆయన పాత్ర ఏదో చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏమైనా ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో నీ పాత్ర ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఒకటే, మతాన్ని అడ్డం పెట్టుకోవాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలను విచ్ఛిన్నం చేయాలి. ఇది మీ లక్ష్యం. కానీ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా నిధులు తెచ్చి వీళ్ళు బాగుపడడం కోసం ఏదైనా చేస్తారా? చేయరు. కరీంనగర్ పార్లమెంట్లో గెలిస్తే ఇప్పటి వరకు ₹1 తీసుకురాలేదు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడైంది. మరి అధ్యక్షుడైతే మీ నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి, అయ్యా ఇక్కడ మాకు నిధులు ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇల్లు కావాలి, ఈ రాష్ట్రంలో నిరుపేదలకు మనం సహాయం చేయాలి, ప్రాజెక్టుల కోసం మనం సహాయం చేయాలి. లేవు, వాళ్ళు వీటి గురించి మాట్లాడారు. ఏమున్నా హిందూ మతం అంతే. మరి ఆ హిందువులకు ఏమైనా చేస్తున్నారా? హిందువులకు కూడా ఏం చేయడం లేదు. ఇలాంటి దడాకోరులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంచకూడదు. వీళ్ళు తీవ్రవాదుల కన్నా, నక్సలెట్ల కన్నా చాలా ప్రమాదకరం. బండి సంజయ్ అనే అతను కూడా ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి. ఎందుకంటే చట్టపరమైన చర్య ఆయన మీద కూడా తీసుకోవాలి. మతాల గురించి మాట్లాడితే, మతాల గురించి మాట్లాడితే ఇక్కడ వీళ్ళను రాష్ట్ర బహిష్కరణ చేస్తేనే కరెక్ట్. ఆయన ఎంపీ అయి ఉంటాడు, ఆయన పార్లమెంట్ మీద అవగాహన ఉండదు, రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, చట్టాల మీద అవగాహన ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు తెలియదు. ఆయన ఎంపీ అనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఒక సర్పంచ్ కూడా మాట్లాడట. అవగాహన లేనటువంటి వాళ్ళను ఎన్నుకుంటే ఇదే పరిస్థితి. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను క్షమించకుండా ఈ రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు కానీ, బీసీలు కానీ అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు.
వీళ్ళు అధికారంలోకి రాకముందే ఇంత అల్లకల్లోలం చేస్తే రేపు అధికారం వచ్చుడు 10 పక్కకు పెట్టండి, 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా ఈ రాష్ట్రం ఉన్నటువంటి దళిత గిరిజనుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టి దాడులు చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త. రేపు జరగబోయే నల్లగొండ జిల్లా ఎన్నికల్లో కూడా నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా ఓడించాలి. అక్కడ ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. బీజేపీ గెలిస్తే ఎంత ప్రమాదమో అక్కడ ప్రజలకు అంతా తెలుసు. ఎందుకంటే అది పోరాటాల గడ్డ. కాబట్టి మునుగోడులో చుట్టుగా బీజేపీని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుండి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం దాకా మీ మీడియా ముఖ్యపత్రం ఇచ్చినంత మీకు తెలిసింది. ఇప్పుడు ఆ కాళ్ళు మొక్కుకుంటూ, చెప్పులు మోసుకుంటూ, ఆ హిందూ అని మతాన్ని అడ్డం పెట్టుకుంటూ తప్ప వాళ్ళకు ఇంకోటి ఏముంటుంది? ఆయన బీజేపీ అధ్యక్షుడనే మర్చిపోయింది. పాపం పార్లమెంట్ ఎంపీ అని మర్చిపోయాడు. ఎందుకంటే రాజ్యాంగం మీద అవగాహన కూడా అట్లా చేస్తాడా? ఇప్పుడు అమూష చెప్పులు మోయడం, నరేంద్ర మోడీ చెప్పులు మోసుకుంటూ ఉండడం, అది ఒక్కటే తెలుసు ఆయనకు. ఇంకోటి రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అనే విషయం కూడా మర్చిపోయాడు. ఎంపీ అనే విషయం కూడా ఆయన పార్లమెంట్ మెంబరు. ఇంకా దానికన్నా ఎక్కువ ఈ ప్రజలు చూస్తున్నారు కదా. ఈయన తండ్రి చెప్పులు ఎప్పుడైనా ముట్టిండావా? ఇప్పుడు దీన్ని అడుగుతున్నా నేను బండిచని. నీ తండ్రి తల్లి చెప్పులు ఎప్పుడైనా ముట్టినావా? తండ్రికి తల్లికి చెప్పులు ఎప్పుడైనా దొడిగించినావా? ఎందుకే తల్లిదండ్రిని గౌరవించిన వాడు, తల్లిదండ్రికి చెప్పులు అందించిన వాడు. ఎముడుకో పుట్టినటువంటి 90 రోజులు 3 నెలలు జైల్లో ఉన్నటువంటి అమిత్ షా 2 ఏళ్ళు రాష్ట్ర బహిష్కరణ జరిగిన అమిత్ షా చెప్పులు మోస్తావాడు బడిచయ్యి. నీ తల్లి చెప్పులు మొయ్యి, ఈ ప్రజలు కూడా సంతోషపడతారు. నీ తల్లి చెప్పులు మొయ్యి, కన్న తండ్రికి సేవ చేస్తున్నా అంటారు. కానీ 2 ఏళ్ళు బహిష్కరణ జరిగినట్టు 90లో జైనటువంటి వాడు మర్డర్ కేసుల పాలైనటువంటి అమిత్ షా చెప్పులు నువ్వు మోస్తావే బాబు. అది ప్రజలంతా గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించే అన్న కాంతమన్న. ఇప్పుడు వారు చాలాసేపు మాట్లాడారు. కానీ ఒక విషయం మిత్రులారా, రాజాసింగ్ అనే వ్యక్తి అత్యంత ప్రమాదకారి. ఆయన రాష్ట్ర బహిష్కరణ కాదు, దేశ బహిష్కరణ చేయాలి ఫస్ట్ రాజాసింగ్. ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లోధి కులస్తుడు, బీసీగా క్లెయిమ్ చేస్తాడు. ధర్మపురి అరవింద్ బీసీ, బండి సంజయ్ బీసీ, ఈటల రాజేందర్ బీసీ. సార్ రాజేంద్ర అన్నకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది, ఆయన లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చింది. వీళ్ళు ఎంత తాకట్టు పెట్టిరంటే బీజేపీ దగ్గర వాళ్ళ ఆత్మగౌరవాలని, ఈ సన్నాసులకు మేము బీసీల అనేది మర్చిపోయారు. ముఖ్యంగా వీళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్కే పుట్టినట్టు వ్యవహరిస్తున్నది. నువ్వు బీసీ సమాజంలో పుట్టినవు. ఈరోజు బీసీ సమాజము ఎన్నో ఇబ్బందులలో ఉంది, తీవ్ర ఇబ్బందులలో ఉంది. బీసీలకు జనాభా లెక్కలు లేవు, బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు, రియంబర్స్మెంట్లు వస్తలేవు, చదువుకోవడం కష్టంగా ఉంది, భక్తుల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇన్ని సమస్యలుంటే బండి సంజయ్కి ఎప్పుడన్నా బీసీల గురించి మాట్లాడాలని సోయుందా? ఈ దేశంలో 1931 తర్వాత ఇంతవరకు బీసీ జనాభా లెక్కలు జరగలేదని మేమందరం ఢిల్లీ జంతర్ మంతర్లా, హైదరాబాద్లా జాతీయ బీసీ కమిషన్ అడ్డుకొని కొట్లాడితే ఒక్కరు కూడా మమ్మల్ని మందలేనికి రాలేదు బీజేపీ. మీకు బీసీ అని చెప్పుకోవడానికి మీకు ఏం అర్హత ఉంది అసలు? బండి సంజయ్ గారు, ధర్మపురి అర్హత నీకు ఏమి అర్హత ఉంది బీసీగా చెప్పుకోవడానికి? నువ్వు ఎంపీ అయినావు కదా, ఏమన్నా పార్లమెంట్లో బీసీ సమస్య మీద మాట్లాడినవా? బండి సంజయ్ ఏమన్నా పార్లమెంట్లో బీసీ సమస్య మీద మాట్లాడినా? బీసీలు ఎవరు ఈ దేశంలో? హిందువులు కాదా? ఈ దేశంలో 56% బీసీలు, 56% హిందువులే. మరి బీజేపీ పార్టీకి సోయి లేదా? నరేంద్ర మోడీకి సోయి లేదా? రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు, రాదు, రానియ్యం. బీసీల అందరం ఏకమైతం. మా గజల కాంతం అన్న ఇంకా ఎస్సీ ఎస్టీ నాయకులందరినీ కూడగట్టుకుంటాం. మేమే ప్రోత్సహిస్తాం. బీజేపీకి బీసీలు ఓటేయొద్దు. ఎందుకు వేయొద్దు నేనే చెప్తా. ఈ దేశంలో బీసీ జనగణన చేస్తా అని అప్పుడు రాజ్నాథ్ సింగ్
అక్టోబర్ 31 2018 మేము 2021లో 2019లో ఎలక్షన్లో గెలిస్తే 2021 జనాభా లెక్కల్లో బీసీలను లెక్కిస్తామని చెప్పిండు. ఎక్కడ పోయింది రాజ్నాథ్ సింగ్? ఈరోజు రక్షణ మంత్రిగా లేడా? నరేంద్ర మోడీ బీసీ బిడ్డ కాదా? నేను బీసీ నుంచి చెప్పుకుంటున్నా కదా, సిగ్గు లేదా? అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినావు కదా, అగ్రకుల పేదలు 10% రిజర్వేషన్లు ఇచ్చినావు కదా. అంటే 10% ఉన్నవారికి 8% బాగుపడ్డా 2% 200% రిజర్వేషన్ అగ్రకుల పేదలకు ఇస్తున్నావు కదా. 50% బీసీలు ఉంటే ఎందుకు ఇస్తున్నావు నువ్వు 50% రిజర్వేషన్లు? చేతగాని ప్రధానమంత్రి మాకు అవసరమా? చేతగాని బండి సంజయ్ మాకు అవసరమా? బండి సంజయ్ గారిని నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, మీరు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక బీసీ బిడ్డనైనా చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు కదా. మీరు బీసీ బిడ్డ అయితే బీజేపీ పార్టీ బీసీ జనగణన చేయట్లేదు, బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు, బీసీ రిజర్వేషన్లు పెంచట్లేదు, దాని మీద నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు బీసీ బిడ్డ కదా, బీసీ దాని మీద సోయి లేదు. కానీ రాముడి గురించి మాట్లాడతావు, మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడతావు, యేసుక్రీస్తు గురించి మాట్లాడతావు. ఎవడికి కావాలరా నీ చరిత్ర? సమస్యల మీద పోరాటం చేయి ఫస్ట్. నీ చారిత్రక అవసరాలు ఇక్కడ ఎవరికి ప్రజలకు అవసరమా? రాజాసింగ్ అంటోడు లంగా లప్పు, వానికి ఏం తెలియదు, గోల్చిట్లు 2 గల్లీలు తప్ప. వానికి ఏమైనా నల్గొండలో జనం ఎట్టుకుంటారో తెలుసా, కరీంనగర్ ప్రజలు ఎట్టుకుంటారో తెలుసా, వరంగల్ ప్రజల జీవన విధానం తెలుసా, మేడ ప్రజల జీవన విధానం తెలుసా? వానికి అన్న చెప్పినట్టు గుడంబ అమ్ముకొని కార్పొరేటర్ అయ్యి వాడి పూజ చేసిన ఎదవాడు వాడు వచ్చి ఇక్కడ మత కలవాలాలు పెడుతుంటే కేసీఆర్ గారు ఎందుకు చూస్తుంటో నాకు అర్థమైంది. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేస్తా, తొక్కి పడేస్తానే కేసీఆర్ గారు నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇదే వేదిక మించి. ఫస్ట్ మీరు నిజంగా మంచి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే ఫస్ట్ రాజాసింగ్ తీసి లోపలి జైలు, మన రాష్ట్రంలో పక్కన రాష్ట్రం జైల్లో పడేసి, ఎడో తీహార్ జైలు ఎక్కడ పడేసి రాష్ట్రంకి వెళ్ళి బయట చేయాలి. రాజాసింగ్ సంజయ్ని కూడా నిర్బంధం కొనసాగించాలి బండి సంజయ్ మీద. ఎందుకంటే ఆయన నేను బీసీని క్లెయిమ్ చేసుకుంటున్నా, ఆయన బీసీ కాదు, బీజేపీ. బీసీలలో పుట్టిన వాళ్ళంతా బీసీలు కాదు, ఇలా పుట్టిన వాళ్ళంతా ఎస్సీ సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు. దొంగ బీసీ అందరినీ కూడా నిర్బంధించాలి, బహిష్కరించాలి. రేపు ఎలక్షన్లు వస్తే మేమే బహిష్కరిస్తామని చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. బొంగూరు సురేందర్ సన్ని, కొమ్ము తిరుపతి, డ్యూయట్ సుజిత్ రావా, మీసాల సాయిలు, శంకర్, జ్యోతిక శంకర్, సముద్రాల అజయ్, స్వరూప, కల్పన. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.